స్వామి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పాదాభివందనాలు. ఈరోజు మనందరం చాలా అదృష్టవంతులం. భగవద్ ధ్యానం ఆధ్యాత్మిక సేవే కాదు, జిఆర్ ట్రస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా అనేక విద్యాలయాలు, వైద్యాలయాలు నిర్వహిస్తూ అనేక మందికి సేవ చేస్తూ మానవ సేవే మాధవ సేవ అని నిరూపించి ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తున్నారు పరమహంస పరివ్రాజకాచార్య త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారు. అటువంటి స్వామివారిని మనం ఈరోజు నేరుగా దర్శించుకున్నాం, వారి ఆశీస్సులు అందుకోబోతున్నాం. ఇటీవలే తిరునక్షత్ర వేడుకలను వారు జరుపుకున్నారు. మరొక్కసారి భక్తి టీవీ, ఎన్టీవీ తరపున వారికి మరొక్కసారి పాదాభివందనాలు తెలియచేసుకుంటున్నాం. మీరందరూ కూడా మీ కరతాళ ధ్వనులతో ఒక్కసారి వారికి అభినందనలు తెలియచేసి నేరుగా వారికి స్వాగతం పలకవచ్చు. అలాగే స్వామివారు, చినజీయర్ స్వామివారు ఒక మహత్తర కార్యాన్ని, అనితర సాధ్యమైన ఒక బృహత్ కార్యాన్ని చేపట్టారు. ఆధ్యాత్మిక థీమ్ పార్క్ నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక ప్రపంచంలోనే అది తలమానికంగా నిలవబోతోంది. ఆ థీమ్ పార్కులో దేశంలోని వైష్ణవాలయాల రిప్లికాస్ అన్ని అక్కడ ప్రతిష్ఠించబోతున్నారు, నిర్మించబోతున్నారు. నిజంగా మరొక్కసారి వారికి అభినందనలు తెలియచేద్దాం. ఆ దివ్య సాకేతంలో 212 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించబోతున్నారు. నిజంగా ఇది ఒక అనితర సాధ్యమైన అంశమని మనం చెప్పొచ్చు. మరి ఈ రోజున భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదికపైకి విచ్చేసిన పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారిని భక్తులకు మంగళాశాసనాలు అందజేయవలసిందిగా మరొకసారి ప్రార్థిస్తున్నాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఒకసారి అందరం కలిసి భగవన్ నామం చెప్దామా? ఒకసారి మేము అంటాం, అందరం అందాం దాన్ని. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మీరంతా చాలా ఉపవాసం చేసినట్టున్నారంట. జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై జై జై. जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण
जय 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 बोल लक्ष्मी नारायण भगवान की जय समस्त भक्त वृंद की जय आज की आनंद की जय జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు నాగుల చవితి. మా చిన్నప్పుడు దీపావళి పండగ నాడు రాత్రి టపాసులు కార్చే ముందుగా దీపాలు వెలిగించి గోగు కాడలకి నూనె గుడ్డలు కట్టి వాటిని వెలిగించి ఇంటి గుమ్మానికి బయట దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని కొడుతుండేవారు. అదైన తర్వాత తీపిగారెలు తినిపించి అప్పుడు టపాసులు కాల్చడానికి పంపించేవారు పిల్లల్ని. ఇప్పుడు కాలం మారింది, మనుషులు మారారు. పాపం ఆయన ఎవడో తెలియక, అయినా మనిషి మారలేదు, అతని మనసు మారలేదు అన్నాడు. పాపం తెలియకనే అనుకుంటామే. నిజానికి కాలం ఏమి మారలేదు, కానీ మనిషి చాలా మారిపోయాడు. కితనా బదల్ గయా ఇన్సాన్ అన్నాడు ఒక ఉత్తరాది మహా కవి ప్రదీప్ అట. ఈవేళ మనం చేసేటటువంటి పండగలు, మనం ఆచరించే ప్రవృత్తులు కూడా ఎన్నో కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. మారే సాంకేతిక పరిజ్ఞానంతో మనం ఆచరించే పద్ధతులు కూడా కొత్త కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇలాంటి కాలంలో మన సంస్కృతిని మళ్ళీ ఈ జాతికి అందించాలి, స్మరింప చేయాలి అని శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు వారి టీవీ మాధ్యమం ద్వారా ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నాన్ని వారు సాగిస్తున్నందుకు వారికి మేము ముందుగా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఆ దంపతులకి వారు సాగించేటటువంటి కృషికి తోడ్పడే వారి బృందానికి కూడా మా మంగళాశాసనాలు. వారిని అట్లా తయారు చేసినటువంటి వారి తల్లిగారికి మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. అమ్మ యొక్క ఆశీస్సులు ఎంత ఉన్నతికైనా సంతానాన్ని చేరుస్తాయి. ఆ తల్లిగారు చేసినటువంటి ఆశీహ్ ప్రభావం చేత వారు తమ చేతికి అందినటువంటి మాధ్యమాన్ని ధర్మ ప్రబోధానికి, తద్వారా సమాజ చైతన్యానికి వినియోగించాలి అని అదే ఒక కంకణంగా వారు ధరించి ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్నందుకు చాలా సంతోషం. 15 దినాలు ఈ దీపోత్సవ మహోత్సవాన్ని క్రిందటేడాది ఈ ఏడాది మేము చేస్తున్నాం. ఆరంభంలో ఒకరోజు చేశాం. భక్తుల యొక్క ఉత్సాహాన్ని మరింతగా పోషించాలనే సంకల్పంతో దీన్ని 15 రోజులు కొనసాగించేటటువంటి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాం అని గతంలో వారు చెప్పారు. చాలా సంతోషం. ఈ 15 దినాలు కూడా నిరాటంకంగా ఈ మహాయజ్ఞం కొనసాగాలి అని, ఇది అందరికీ మంచిని పంచగలిగేటట్లుగా అమరాలి అని మేము ఆశిస్తున్నాం. ఒక తుమ్మెద
పుష్పం నుంచి పుష్పానికి ఎగురుతూ ఉంటుంది. ఆయా పుష్పంలో ఉండేటటువంటి తేనె బిందువులని ఆస్వాదిస్తుంది. ఒక చోటకి తేనె పట్టులో చేర్చి ఉపయోగించుకునే వారందరికీ కూడా దాన్ని పంచిపెడుతుంది. శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు అట్లాంటి ఒక తుమ్మెదలాగా ఎక్కడెక్కడుండే మంచిని సేకరించి వారి టీవీ అనేదాన్ని ఒక తేనె పట్టుగా మలచి సమాజంలో ఉండే భోక్తలందరికీ కూడా దీన్ని పంచిపెడుతున్నారు. వారి యొక్క ఆ కృషి వర్ధతాం అభివర్ధతాం అని మంగళాశాసనం చేస్తున్నాం. కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం. అసలు కాలంలో పవిత్రం కానిదంటూ ఏది ఉంటుంది కనుక భగవంతుడే స్వయంగా భగవద్గీతలో కాలహ కలయతామస్మి, మార్పు చెందించే వాటిల్లో కాలాన్ని నేను అని భగవంతుడు చెప్పాడు అనంటే ఆ భగవంతుడి యొక్క స్వరూపమైనటువంటి కాలం అంత మంచిది, అంత పావనమైనది. అయినా ఒక శిశువు తన యొక్క జన్మకి కారణమైనటువంటి మాతృమూర్తిలో ప్రతి భాగము తనకి ఉపాదేయమే, స్వీకరించతగినదే అయినా తన ఆహారం కోసం ఆ తల్లి వక్షాన్ని చేరి స్తన్యపానం చేసినట్టుగా మనకి కూడా జీవితంలో భగవత్ స్వరూపమైనటువంటి కాలంలో ఒక్కొక్క భాగాన్ని మనం బాగుపడ్డానికి మనకి ఆసరాగా స్వీకరిస్తూ ఉంటాం. కార్తీక మాసం, మార్గశీర్ష మాసం, మాఘమాసం, వైశాఖ మాసం, ఇలాగా కొన్ని మాసాలని మనం ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి వాటిని మన యొక్క జీవితాన్ని ఉత్తేజితం చేయడానికి వీలుగా వాడుకుంటూ ఉంటాం. అట్లాంటి దాంట్లో ఈ కార్తీక మాసం కూడా ఒక మాసం. అసలు ఇదివరకు రోజుల్లో ఈ కార్తీక మాసాన్నే క్రొత్త సంవత్సరానికి ఆరంభంగా స్వీకరిస్తూ ఉండేవారట మన వాళ్ళు. ఆ రకంగా ఈ మాసానికి ఒక ప్రాధాన్యం ఏర్పడింది. కొత్త అకౌంట్స్ ఇప్పటికీ కూడా ఉత్తర దేశంలో ఉండేటటువంటి వారందరూ, ప్రాయః మార్వాడీలందరూ కూడా ఈ కార్తీక మాస ఆరంభం నుంచే వారు శ్రీరామ ఆరంభిస్తారన్నమాట. వారి అకౌంట్స్ అన్ని ఇప్పుడు ప్రారంభం చేస్తారు. దీపావళి నాటి అర్ధరాత్రికి పాత సంవత్సరపు వారి యొక్క ఖాతాలన్నిటినీ కూడా శ్రీరామ చుట్టేసి, అంటే వాటిని అక్కడికి ముగించేసి మళ్ళీ క్రొత్త ఖాతాని ప్రారంభం చేసుకుంటూ ఉంటారు. ఆ రకంగా తమ పరివారానికి అందరికీ కూడా చక్కటి మధుర పదార్థాలని పంచిపెట్టి క్రొత్త సంవత్సరానికి నాంది పలుకుతారు. చాలా కాలం ఇట్లానే సాగుతూ ఉండేదండి. కానీ ఈ కాలానికి కూడా వన్నె తెచ్చినటువంటి ఒక మహనీయుడు ఈ భూమి మీద అడుగు పెట్టేటప్పటికీ ఈ కాలపు క్రొత్త సంవత్సరపు గతి కొంచెం మారింది. అది రామచంద్రుడి యొక్క అవతారంతో. రాముణ్ణి కన్న మాసం చైత్రమాసం కనుక ఆ చైత్రమాసం వచ్చేటప్పటికీ మనుషులందరికీ ఆదర్శంగా రాముడైనట్టుగానే మాసాలన్నింటికీ మొదటిదిగా చైత్రాన్ని మనం పెట్టుకోవాలి అని అప్పటి నుంచి చైత్ర శ్రీమాన్ అయం మాసః అని చైత్రమాసాన్ని కొత్త సంవత్సరంగా ఆరంభం చేసేయి మన కాలజ్ఞుల యొక్క పంచాంగాలన్నీ కూడా. అప్పటిదాకా కార్తీకమే మొదటి మాసంగా ఉండేది. కారణమేమి? ఇది అందరినీ నడిపే మాసం. మాసాలకి పేర్లు ఎట్లా వచ్చాయో మనం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒకదాన్ని చైత్రం అంట, ఒకదాన్ని వైశాఖం అంట,
ఒకదాన్ని ఈ మాసాన్ని కార్తీకం అంటున్నాం, తర్వాత వచ్చేది మార్గశీర్షం అంటున్నాం. ఎందుకు వచ్చాయి వీటికి అసలు ఈ పేర్లు అని మన కాలజ్ఞులని అడిగితే, మనం లెక్క పెట్టుకునేది చంద్రుణ్ణి ప్రధానంగా పెట్టుకుని మాసాల పేర్లు చెప్పుకుంటాం. చంద్రుడు ఇప్పుడు ఒక 4 కళలతోటి వెలుగుతున్నాడు ఆకాశంలో. క్రమంగా పెరిగి నిండు చంద్రుడు అవుతాడు పూర్ణిమ నాటికి. మళ్ళీ క్రమంగా తరిగి కనిపించకుండా అయిపోతాడు ఒకనాటికి, అమావాస్య వచ్చేటప్పటికి. ఈ చంద్రుడు ఆరంభమైనప్పటి నుంచి చంద్రుడు మళ్ళీ కనిపించకుండా వెళ్ళేంత వరకు ఉండే మధ్యకాలం అంతా ఒక మాసం. ఇది చాంద్రమానంలో నెలని లెక్క పెట్టే పద్ధతట. మధ్య ఉండేటటువంటి దినము చంద్రుడు నిండుగా ఉండేటటువంటి రోజు, పున్నమి రోజు. ఆ వేళ చంద్రుడు ఏ నక్షత్రంతో కలిసి ఉంటే ఆ చంద్రుడు ఉండేటటువంటి కాలం అంతటికీ ఆ నక్షత్రం పేరు పెట్టేస్తారు. రేపు రాబోయేటటువంటి పున్నమి నాడు, అంటే 6వ తారీఖు నాడు, ఆ పున్నమి చంద్రుడితోటి కృత్తికా నక్షత్రం చేరి ఉంటుంది. అందుకోసం ఈ నెలంతా కూడా కార్తీక మాసం, కృత్తికా సంబంధము కలిగిన మాసం ఇది, కార్తీకం అంటారు. అలానే పూర్ణిమ నాడు మృగశిర నక్షత్రంతో కలిశాడనుకోండి, అప్పుడు ఆ మాసానికి పేరు మార్గశిరము అవుతుంది. అలాగే చిత్తా నక్షత్రంతో కలిసిందనుకోండి పూర్ణిమ, అది చైత్రం అవుతుంది. ఇది కృత్తికా నక్షత్రంతో కలిసిన పున్నమి ఉండే మాసం. ఈ మాసం ఆ కృత్తికా ప్రభావాన్ని తనలో పూర్తిగా కలిగి ఉంటుందని, దాన్ని చక్కగా వాడుకుని ఈ సమాజం బాగుపడాలి అని దీన్ని ఒక ఉత్సవంగా మార్చారు మనవాళ్ళు. ఏమిటి కృత్తిక? వేదాల్లో ఈ కృత్తికా నక్షత్రాన్ని గురించి మాట్లాడుతూ ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దేవతా శక్తి వెనకాతల ఆధారంగా ఉంటుందా, మనం ఆ దేవతని గుర్తించి దీన్ని ఉపాసించాలి. కృత్తికా నక్షత్రానికి దేవత అగ్ని. వేదాల్లో నక్షత్రాల గురించి చెప్పే ఒక ప్రకరణాన్ని ప్రారంభం చేస్తూ ఈ కృత్తికా నక్షత్రంతోటే ఆరంభం చేస్తారు. అగ్నిన్నః పాతు కృత్తికా అంటును. ఈ కృత్తికా నక్షత్రానికి అగ్ని దేవత అండి. అందుకే ఈ నెలంతా కూడా అగ్నికి మనం ఒక ప్రాధాన్యాన్ని ఇచ్చి దాన్ని ఉపాసన చేస్తాం. అగ్నిని 2 రకాలుగా ఉపాసన చేస్తామండి. ఒకటి, వేదాలు చదువుకునేటటువంటి వ్యక్తులు, హోమాలు నేర్చిన వ్యక్తులు హోమాలను చేస్తూ అందులో నేరుగా అగ్ని ఉపాసన చేస్తారు. మనలాంటి వాళ్ళం, సామాన్యులమైన వారం అందరం కూడా ఆ అగ్ని దేవత ఉపాసన చేయొచ్చు. అది దీపావిష్కారం ద్వారా, దీపాన్ని ఆరోపించడం ద్వారా అగ్ని ఉపాసన మనం చేయొచ్చు. తద్వారా ఆ నక్షత్రానికి, ఆ నక్షత్ర ప్రభావం కలిగినటువంటి ఈ నెల అంతటికీ కూడా మనం ఒక ఉపాసనని మనం అర్పించవచ్చును. అందుకే ఈ మాసం అంతా దీపాలను బాగా వెలిగిస్తారు. అసలు ఈ మాసపు ఆరంభమే దీపారోపణతోటి ఆరంభమవుతుంది. దీనికి మన శాస్త్రాల్లో, ప్రధానంగా ఆగమాల్లో ఒక అద్భుతమైనటువంటి ఒక ఇతిహాసం ఒకటి ఉంది, ఒక కథ ఉంది. మనందరికీ తెలుసును కొంత భాగం ఆ కథలో. పూర్వకాలంలో బలి అని ఓ చక్రవర్తి ఉండేవాడు. ఇంద్రుణ్ణి చావగొట్టి తనకి బలం ఉంది కదా అని ఆ ఇంద్రుడికి ఇచ్చినటువంటి రాజ్యాన్నంతటిని లాగేసుకున్నాడు బలి చక్రవర్తి. మనకందరికీ బలి కథ తెలుసు. ఆ బలి చక్రవర్తి చాలా ధార్మికుడు. ఆయనకి చేతిలో ఎముక లేకుండా దానం చేస్తారంటారే,
అట్లా అడిగిన వాడికి లేదనకుండా దానాన్ని ఆచరించేటటువంటి మహనీయుడుట బలిచక్రవర్తి. ఇంద్రుడి రాజ్యాన్ని లాగేసుకున్నాడు. భగవంతుడు లోకంలో ఒక్కొక్కరికి కొంత కొంత సంపదనిస్తాడు. మనందరికీ భగవంతుడు సంపదలు ఇచ్చాడు. మనకి లభించిన సంపదతోటి మనం హాయిగా సుఖంగా జీవించవచ్చు, శ్రమించి దాన్ని పెంచుకోవచ్చు. కానీ మనకి బలం ఉంది కదా అని ఎదటివాణ్ణి ఆక్రమించి అణిచి మన సంపదలు పెంచుకోవాలని కోరుకోకూడదు. ఇది మనకి వేదం చెప్పినటువంటి సందేశం. తేన త్యక్తేన భుంజీథాహ, భగవంతుడు నీకేదిచ్చాడో దాన్ని హాయిగా అనుభవించవోయ్. మాగృధ కస్యస్విత్ ధనం, మరొకడికి చెందిన దానిని నువ్వు ఆశపడకు, వాడి నుంచి లాక్కుని అనుభవించాలి అని ఎప్పుడు కూడా ప్రయత్నించకు, ఇది తగదు. కానీ పాపం బలి చక్రవర్తికి ఆ ఉపదేశం మనసుకి పట్ల. అతను ఇంద్రుణ్ణి చావగొట్టి చెవులు మూసి వాడి రాజ్యాన్ని కాస్త లాగేసుకున్నాడు. ఇలా చేసేవాళ్ళని అసురులు అని అంటారు. గతంలో చాలామంది అట్లా చేస్తే దేవుడు వాళ్ళ కోసమని అవతరించి ఈ భూమి మీద అలాంటి వాళ్ళని సంహరించడం అనేది మనకి చరిత్రలో తెలుసును. బలి చక్రవర్తిని కూడా అట్లా చేసేయచ్చు, కానీ అట్లా భగవంతుడు చేయలేదు. ఎందుకని? బలి చక్రవర్తిలో ఒక గొప్ప గుణం ఉంది. అడిగిన వాడికి లేదనకుండా ఇచ్చే దాతృత్వం ఒకటి ఉంది వాడిలో. సరే, వాడిలో దాతృత్వం ఉంటే నేను యాచకత్వాన్ని స్వీకరిస్తా. భగవంతుడు ఎవరిని నిష్కారణంగా హింసించాలని కోరుకోడు. వాడిలో ఉండే స్వభావానికి తగ్గట్టుగా తాను తనని మలుచుకుని వాడి వల్ల కలిగే ఉపద్రవాన్ని మంచి మార్గంలోకి తేవాలనుకుంటాడు. బలిచక్రవర్తి దగ్గరికి నేనే యాచకుళ్ళా వెడతాను, నేను కూడా అడుగుతా రాజ్యాన్ని ఇమ్మని. తిరిగి వాడిచ్చేస్తే ఇంద్రుడికి ఇచ్చేస్తా. ఆవేళ స్వామి వామనుడు అయ్యాడు. 3 అడుగులు కావాలి అని బలిచక్రవర్తి దగ్గర ప్రార్థన చేశాడు. ఈ కథ మనందరం వినుంటాం. బలిచక్రవర్తి వామనుణ్ణి చూసేటప్పటికే మురిసిపోయాడు. చిన్ని పిల్లాడు, అందమైన పిల్లాడు, ముద్దులొలుకుతున్నాడు. అప్పుడే పాపం యాచన ఆరంభం చేసినట్టున్నాడో ఏమిటో, అడగడం కూడా పాపం చేత కాదు పిల్లాడికి. ఎందుకంటే ఎప్పుడు ఇచ్చిన చేయి తప్ప ఎవరి ముందు చాచిన చేయి కాదు కదా. అందుకోసం పాపం అడగడం చేతకాలే. ఆయన అడిగినప్పుడు కూడా బలి, నేల, అడుగులు 3 కావాలి నాకు. అరే, సెంటెన్స్ ఫార్మేషన్ కూడా తెలియదండి పాపం ఈ పిచ్చి పిల్లాడికి. అప్పుడే పాపం ఇతనికి అడుక్కోవలసినటువంటి స్థితి ఏర్పడిందే. ఏం పర్వాలేదు నాన్న, ఏం కావాలి నీకు? 3 పరిమిత భూమి, 3 అడుగుల నేల కావాలండి. అవ్వా, ఇదేంటయా నాలాంటి చక్రవర్తి దగ్గరికి వచ్చి 3 అడుగుల నేల అడగడం? ఓ రాజ్యానికి రాజు కావాలని అడుగు, నేను ఇచ్చేస్తా. అత్యల్పమేతత్, మరి ఇంత తక్కువ అడుగుతావేమిటా? అడగడం కూడా చేత కాదయ్యా నీకు బొత్తిగాను అంటే. లేదండి సార్, మీరు 3 అడుగులు ఇస్తే నాకు ముల్లోకాలు ఇచ్చినట్టేనండి అన్నాడు. పాపం ఈయన అబద్ధం చెప్పలేదండి, కానీ నిజం కూడా చెప్పలేదు. బలిచక్రవర్తి ముందు వెనుక ఏమీ ఆలోచించలా. వెనకాతల ఉండేటటువంటి శుక్రాచార్యులు లాంటి వాళ్ళు ఒరేయ్ జాగ్రత్త, ఇవ్వకివ్వకు అని అంటున్నా ఆయన వారందరినీ ఖాతరు చేయకుండా 3 అడుగుల నేలని తుభ్యమహం సంప్రతతే నమమా అంటూ దానం చేసేసాడు. భగవంతుడికి భలే సంతోషం వేసింది. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ఎందరొద్దన్నా తన స్వభావాన్ని తాను కాపాడుకుంటూ ఎంత గొప్ప కార్యం చేశాడు ఈ మహానుభావుడు. 3 అడుగుల నేల ఇవ్వద్దోయ్. ఆ వచ్చినవాడు ఎవడనుకుంటున్నావు? సాక్షాత్తు భగవంతుడు విష్ణుమూర్తి. ఏం పర్వాలే,
సాక్షాత్తు లక్ష్మీపతి అయినవాడు చేయి క్రింద, మీదుగా నా చేయి అయితే ఇంతకంటే ఇంకా అదృష్టం ఏమిటుందయా లోకంలో? ఏం పర్వాలేదు, రాజ్యం గీజ్యం పోతే పోని నాకేం బెంగలేదన్నాడు, ఇచ్చేశాడు. అసలు ఇస్తాడో ఇవ్వడో ఈ సందేహం వల్ల భగవంతుడు పాపం చాలా సంకోచం పొందాడండి. మన దగ్గరికి ఎవరైనా వచ్చి అడిగితే మనకి ఇవ్వబుద్ధి అవుతుంది, కానీ మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడగాలి అంటే మనకు కూడా చాలా చిన్నతనంగా ఉండదండి. ఆ చిన్నతనం మనకి ఉత్తుత్తునే ఉంటుందండి. మనకి ఆనందం కలుగుతోందన్నా ఉత్తుత్తునే కలుగుతుందండి, నిజంగా ఉండదండి. అబ్బా అసలు నేను ఆనందాన్ని పట్టలేకపోతున్నానండి, ఉబ్బి తబ్బిబ్బి అయిపోతున్నానండి అంటారు, ఉత్తిదే. వాడు వాళ్ళలాగే ఉంటాడు. ఏమంటే ఉబ్బి తబ్బిబ్బి అయిపోతే వేసుకున్న షర్ట్ ఏమైపోవాలండి? ఎవరికైనా కదులుతోందా? అంతా అలానే ఉంటారు. అంటే మనకి ఆనందం అబద్ధాలే, ఏడుపు వచ్చినా అది అబద్ధాలే. మనకి రెండు ఉత్తుత్తినే వస్తాయండి. ఏం స్వామి బొత్తిగా అలా చెప్తున్నారు? మాకు నిజంగానే ఏడుపు వస్తుందండి, వస్తే మాకు సంతోషం కూడా నిజంగా ఏమో డౌటేనండి మాకు. ఎందుకు డౌట్ అంటే మీకు చెప్తా ఉండే ఒక చిన్న ఉదాహరణ. అప్పుడప్పుడు ఇంట్లో ఎవరైనా పాపం ఏదో దేహయాత్ర చాలిస్తూ ఉంటారు కదండి, అలా చనిపోయినప్పుడు పక్కన కూర్చుని అయ్యో అప్పుడే పోయావురా, ఎంత కష్టం వచ్చింది నాకు, ఇంక నేను ఎవరి కోసం బతకాలి, ఇంక నేను ఎవరి కోసం తినాలి, అసలు నన్ను కూడా తీసుకెళ్ళిపోండి వీడితో పాటు అంటుంటారండి లేదా? నన్ను కూడా తీసుకెళ్ళిపోండి, ఇంక నేను బతకలేను. ఇలా అన్నప్పుడు పక్కన కూర్చున్న వాళ్ళు, ఒరే వాడిని ఏడిపించడం ఎందుకురా, వాడిని కూడా తీసుకుపోమంటున్నాడు కదా, కట్టండి వాడికి కూడా ఇంకొకటి అన్నారనుకోండి, లేచి వెంటనే వాయించేటండి పట్టుకుని అందరినీ. అంటే ఇప్పుడు ఇందాక వాడన్నమాట వాస్తవమా, మనస్సుతో అంటున్నాడా, నోటి పెదవుల పైన అంటున్నాడా? ఇది మనం కొంచెం ఆలోచించాలి. ఒక్కొక్కసారి ఇలాంటి కష్టం కలిగినప్పుడు ఆ ఇంట్లో కూర్చున్న వాళ్ళు, నేను తిన్నండి, నేను ఎవరి కోసం తినాలి, నాకు ఇంకేం వద్దు అంటారు. ఇలా అన్నారు కదా అని పక్కన ఉండేవాళ్ళంతా ఒరే తిన్న అంటూ ఉంటే పాపం ఎందుకు అనవసరంగా బలవంతంగా వాడికి పెడతారు, వద్దులేండి ఇంక పెట్టకండి అన్నారు అనుకోండి, ఏం చేస్తాడండి వాడు? నేను తిన్నంటే మానేడువేనా అని వెంటనే మీద పడిపోయి దెబ్బలాడరండి. అంటే మనకి బాధ అబద్ధాలే, రిజెక్షన్ అబద్ధమే, యాక్సెప్టెన్స్ అబద్ధమే. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ హిపోక్రాటిక్. కానీ దేవుడికి అట్లా ఉండదండి. పాప ఆయన ఏడుపు వచ్చినా నిజంగానే, ఆనందం కలిగినా నిజంగానే, ఆయన కుంచుకుపోయినా నిజంగానే, ఉబ్బిపోయినా నిజంగానే. అందుకే ఏమో ఈ బలి ఇస్తాడో ఇవ్వడో అని అనుకున్నప్పుడు కుంచుకుపోయాడండి. ఆ కుంచుకుపోవడం మరీ బొత్తిగా ఇంత అయిపోయాడండి, వామనుడు అయిపోయాడు. బలి దగ్గరికి వెళ్ళి అడిగాడు, బలి నాకు 3 అడుగులు ఇచ్చేస్తానన్నాడు. ఆయన ఇచ్చేశాడు. ఆనందం పట్టల ఉబ్బిపోయాడు. ఎంత ఉబ్బిపోయాడంటే ముల్లోకాలు నిండిపోయేంతగా ఉబ్బిపోయాడండి. నిజమైన ఉబ్బిపోవుడండి. ఆవేళ బలి తలని కూడా తను 3వ పాదంతో కొలిచాడు. ఒక పాదంతో నేల కొలిచాడు, మరొక పాదంతో నింగిని కొలిచాడు. మరిక 3వ పాదం ఎక్కడాయా అంటే నా శిరస్సున అని బలి చూపించగానే బలితల మోపిన పాదము అయింది. అయితే నిజానికి ఆ వేళ బలి ఒక యజ్ఞం చేస్తున్నాడండి, ఒక అద్భుతమైనటువంటి యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం అంటారు. యజ్ఞో వై విష్ణు అని వేదం చెబుతోంది. భగవత్ స్వరూపాన్ని యజ్ఞంగా భావించి ఆయన ఆ కార్యాన్ని నెరవేర్చే మధ్యలో వామనుడు వచ్చాడు, అడుగులు కోరాడు, బలి ఇచ్చాడు. బలి తలని స్వామి కొలిచాడు. కొలవగానే ఇక ఇంద్రుడికి నీకు ఇద్దరికి
షేర్ హోల్డింగ్ ఎందుక, నీకే స్వతంత్రంగా పాలించుకోగలిగే లోకాన్ని నేను ఇస్తా, రసాతలానికి నిన్ను అధిపతి చేస్తా అని భగవంతుడు అతన్ని రసాతలానికి పంపించాడు. ఒక ప్లానెట్ అంతా మొత్తానికి ఇచ్చేశాడు. ఆ రోజున బలి చక్రవర్తి ప్రార్థన చేశాడట, భగవన్ నీ దయ నాకు కలిగిందా, నీ పాద స్పర్శతో నా జన్మ ధన్యమైంది, నా యజ్ఞం పరిపూర్ణమైంది. మిగతా వాళ్ళు చేసే యజ్ఞాలు అక్కడికి మాత్రమే నిలుస్తాయి, కానీ నేను చేసిన యజ్ఞానికి నువ్వు స్వయంగా నడిచి వచ్చావు. ఎవరి ప్రీతి కోసం యజ్ఞాలు చేస్తారో ఆ భగవంతుడే స్వయంగా నా యజ్ఞవాటికకి నడిచొచ్చి నన్ను అనుగ్రహిస్తే ఇంతకంటే ఇక ఘనత ఏముంది, కనుక నా యజ్ఞం సఫలమైంది సుమా అని చెప్పాడు. కానీ యజ్ఞం అంటే నీవే కదా, ఇది చేయాల్సిన క్రమం ఇదని నువ్వే కదా చెప్పావు. ఆ చెప్పిన క్రమం అంటే శాస్త్రమే కదా, దాన్ని నేను పాటిస్తున్నా. ఆరంభించిన యజ్ఞం పూర్ణాహుతితోటి ముగుస్తుంది. ముందు అంకురార్పణతోటి ఆరంభం, అది పూర్ణాహుతితోటి ముగుస్తుంది. మరి పూర్ణాహుతి కాలే, మధ్యలోనే నేను ఇప్పుడు రసాతలానికి వెళ్లాల్సి వస్తోంది. అంటే యజ్ఞం మధ్యలో ఆగిపోయినట్టే కదా. అయితే నువ్వే ప్రసన్నుడు అయిపోయిన తర్వాత అది ఆగినా పూర్తయినా దాంతో నాకేమీ పెద్ద ప్రమేయం లేదు. కానీ అది నీవిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సాగాలి అన్నది మధ్యలో ఆగితే దానికి సాఫల్యం ఉండదు. కనుక దాన్ని పూర్తి చేయడానికి నేను ఒక కోరిక కోరుకుంటా, దాన్ని నాకు నువ్వు అనుగ్రహించవా? తప్పకుండా కోరవాయా? భగవన్, కార్తీక మాసంలో ఆరంభమైంది నా యాగం. ఈ యాగాన్ని ఈ మధ్యలో ఆగినటువంటి దోషం తొలగడానికి నాకు నువ్వు 2 వరాలి. ఏమిటవి? ఒకటి, నీ వల్ల నాలాంటి వాడు కూడా తరించాడు అని తలుచుకున్న వారందరికీ కూడా నాకిచ్చిన ఫలితాన్ని నువ్వు ప్రసాదించు. ఒకటి. ఇక రెండవది, ఈ యజ్ఞాన్ని ముగించుట అనే కార్యక్రమాన్ని ఇప్పుడు నేను చేయలేకపోయాను కదా, దీన్ని ఈ లోకంలో ఉండేటటువంటి ప్రజానీకమంతా కలిసి పూర్తి చేయగలిగేటట్లుగా వాళ్ళకొక వరాన్ని. ఎట్లా? వాళ్ళు ఎట్లా చేస్తారు? ఇప్పుడంటే ఉండేవాళ్ళు కొందరు చేయొచ్చు, రాబోయే కాలంలో వాళ్ళకి ఎట్లా? భగవన్, మనుష్యులకి ఉపాస్య స్థానాలంటే పూజించుకునే చోట్లు 2. భగవంతుణ్ణి మనం ఎక్కడెక్కడ చూస్తాం? అంతటా చూస్తాం. అంతటా చూడవచ్చు, కానీ మనం చూడం, ఎందుకంటే మనకు అనిపించడు. కానీ 2 చోట్ల మాత్రం రూపంతో భగవంతుణ్ణి మనం చూస్తాం. ఏమిటి ఆ చోటు? ఒకటి, మీ ఇంట్లో, మీ పూజా మందిరంలో. రెండవది, మీ ఊళ్ళో, ఆలయంలో. ఈ 2 చోట్ల మనం దైవాన్ని స్వరూపంగా మనం దర్శిస్తాం, ఒక ఆకృతిలో మనం దర్శనం చేసుకుంటాం. ఆలయంలో ఉండేటటువంటి రూపం సమాజం అందరికీ కూడా ఆశ్రయించే చోటు. మన ఇంట్లో ఉండేటటువంటి రూపం మన ఇంటికందరికీ కూడా ఆరాధించుకునే చోటు. ఇంటి దీపం మన పూజా మందిరం అయితే, ఊరందరికీ దీపం, లోకానికంతటికి దీపం ఆలయం. ఆలయంలో ఉండేటటువంటి రూపంలో అక్కడ సమాజం కోసం కనుక కొన్ని నియమాలు పెట్టాడు ఆయన. అక్కడ మంత్రం చదవాలి, అర్చకుడు ఇట్లా ఉండాలి, పాచకుడు ఇలా ఉండాలి, పరిచారకుడు ఇలా ఉండాలి, కొన్ని నియమాలు పెట్టాడు. ఆ నియమాల్ని పాటించాలి. ఇంట్లో నీవు ఆరాధన చేసుకునే చోట నీవు చెప్పిందే మంత్రం. అంటే స్వామి రా, కూర్చో, నీ పాదాలు కడుగుతానయా,
నీ చేతులు కడుగుతానయ్యా, నిన్ను స్నానం ఆడిస్తానయ్యా, నీకు నైవేద్యం పెడతానయ్యా. నువ్వే మాట్లాడితే అదే మంత్రం అక్కడ. ఆ మంత్రం వినడానికి నీ ఇంటికి వస్తాడు, వేదమంత్రాలు వినడానికి గుడికి వస్తాడు. ఆయనే ఒకడే 2 చోట్ల ఉంటాడు కనుక భగవన్ ఈ 2 చోట్ల కూడా నా యజ్ఞాన్ని సమాపన చేసేటటువంటి బాధ్యత ఈ లోకం అంతా కూడా పంచుకునేటట్లుగా, తద్వారా నువ్వు నాకిచ్చినటువంటి లాభమేదో అది ఈ ఒక్కొక్క ప్రజకి కూడా నువ్వు అనుగ్రహిస్తాను అంటే నేను ధన్యుణ్ణవుతానా. అంటే మన అందరం కూడా ఆవేళ బలి ఎంత లాభం పొందాడో అంత లాభం, ఆవేళ బలి ఎంత సంపదను అందుకున్నాడో అంత సంపద, ఎంత కీర్తిని పొందాడో అంత కీర్తి ఒక్కొక్కరం మనం పొందగలిగేటట్లుగా ఒక వరాన్ని ఇమ్మన్నాడు. ఏం చేస్తే? చిన్న పని, ఒక దీపాన్ని వెలిగిస్తే చాలు. మీ ఇంట్లో ఒక దీపం వెలిగించండి, మీ గుడిలో ఒక దీపాన్ని వెలిగించండి చాలు. ఇంట్లో దీపాన్ని వెలిగించడానికి కార్తీక ఆరంభం నుంచి పూర్ణిమ దాకా, గుడిలో దీపం వెలిగించడానికి పూర్ణిమ నుంచి అమావాస్య దాకా సమయాన్ని విభాగం చేశాడు ఆయన. ఎందుకనంటే ఇంట్లో దీపాలు వెలిగించుకుంటూ ఉంటే మళ్ళీ గుడికి వెళ్ళే అవకాశం ఉంటుందో ఉండదో కనుక ఈ ఉత్సవాన్ని ఇంటిల్లపాలి చక్కగా చేసుకోవడానికి వీలుగా పూర్ణిమ దాకా ఒక ఉత్సవం. కార్తీక పూర్ణిమ నాడు ఆకాశ దీప ఆరోపణ అని ఆలయాలన్నింటిలోనూ ఆ వేళ ధ్వజస్తంభం దగ్గర ఒక దీపాన్ని కట్టి పైకి ఆకాశంలోకి పంపిస్తారు. అది పూర్ణిమ నుంచి అమావాస్య దాకా అది శివాలయం కావచ్చు, విష్ణు ఆలయం కావచ్చు, ఏ ఆలయమైనా అన్ని ఆలయాల్లోనూ ధ్వజస్తంభాల దగ్గర లేదు, దానికోసం ప్రత్యేకించి ఒక దీపస్తంభాలంటూ ఇదివరకు రోజుల్లో ఉండేవండి ఆలయాల్లో. ఆ దీపస్తంభంలో కూడా దీపారోపణ చేసి ఆకాశ దీపాన్ని వెలిగించి పెడతారు ఈ కార్తీక మాసంలో. ఇలా పెట్టడం ద్వారా ఆ దీప సేవ ఎవరెవరు చేస్తే వారందరికీ నాకు నువ్వు అనుగ్రహించినంత ఫలితాన్ని ప్రసాదించు అని ఆవేళ బలి కోరాడట. అప్పటి నుంచి ఈ దీపాలు వెలిగించేటటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం. తద్వారా మనం కూడా భగవంతుడికి ఒక యజ్ఞం ద్వారా ఆరాధన చేసే అంత ఫలితం. ఏ దీపం మన మనస్సుని ఒక ప్రమిద చేసి మన విశ్వాసాన్ని అందులో నేతిగా లేక నూనెగా ఒక స్నేహంగా మార్చి పెద్దలు చెప్పినటువంటి ఉపదేశములనే ఒత్తులు దాంట్లో పెట్టి మన జ్ఞానం అనే ఒక దీపాన్ని అందులో వెలిగించాలని మన ఆళ్వార్లలో ఒక మహానుభావులు తమిళంలో అద్భుతంగా ఒక పాటగా పాడారు.